వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో గోంగూర ఎండ్రేల కూర చేసి చూపిస్తానండి. గోంగూర 4 కట్టలు తీసుకున్నానండి. ఆకులన్నీ తీసి శుభ్రంగా కడిగి ఆ గిన్నెలో వేసాను. ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసానండి, ఒక 8 వేసాను. వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. చల్లారిపోయాక మిక్సీ పట్టుకుందాం. చల్లారిందండి. ఇప్పుడు మిక్సీలో వేసాను. ఆకు పచ్చిమిర్చి తీసేసానండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి. ఇందులోనే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసానండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇందులో ఉడికి బాగుంటుందండి. ఆ పులుపు అది బాగా పట్టే వాటికి. మేము కొంచెం పులుపు తింటాం కాబట్టి కొద్దిగా చింతపండు వేసానండి. పుల్ల గోంగూర పుల్లగానే ఉంటుంది. పులుపు ఎక్కువ తిన్నోళ్ళు వేసుకోక్కర్లేదు చింతపండు. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. ఎల్లుల్లిపాయది బాగా ఉడికి వరకుని. గోంగూర ఉడకడానికి టైం పడుతుందండి. ఎండ్రేలు శుభ్రం చేసి పెట్టానండి. ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి. కొంచెం రొయ్యలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది గోంగూరలోని. ఇప్పుడు ఇందులో నువ్వు పొడి వేసుకోవచ్చండి. దాని గురించి అప్పుడు నువ్వులు వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసానండి. ఇవి వేయించుకుందాం. నువ్వులు లేని వాళ్ళు వేరుశనగపప్పు అన్న వేయించుకుని అది కూడా మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు. ఉడికిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. నువ్వులు కూడా చల్లారిపోయినాయండి. ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా పట్టుకోవాలి. పోపు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్లు వేసానండి ఆయిల్. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కడిగి పెట్టుకున్నప్పుడు ఎండ్రేలు ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి. ఎండ్రేలు వేసాక మరీ ఎక్కువసేపు వేయించకూడదండి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగితే రై గట్టిగా అయిపోతుందండి కూరలో వేసాక. ఉడికించి పెట్టుకున్నప్పుడు గోంగూర వేసేసుకుందామండి. వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. నువ్వు పొడి వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోని. వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. గోంగూర ఎండ్రేల కూర రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.